కీర్తన 7వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. కీర్తన ద్వారా మనం తెలుసుకుందాం ప్రియులారా. దావీదు గారు తన శత్రువులు ఆయన ఏ విధంగా మరి దేవుని మీద ఆధారపడుతూ నిబ్రం కలిగైన ఆనుకొని జీవిస్తున్నారో మనకు ఈ కీర్తనలో చాలా మంచి ఉన్నాయి. కీర్తనలు ఇప్పుడు కూడా చదువుతున్నప్పుడు మనకు నిత్యం కీర్తన ప్రార్థన జీవితం మనకు బాగా అలవాటు అవుతుంది ప్రియులారా. అందుకనే కీర్తనలు చదివితే ఎంత ఎక్కువగా ఎవరైతే కీర్తనలు చదువుతారో వారు చక్కగా ప్రేయర్ చేయగలుగుతారు. అవసరం. సో కీర్తనలు మీరందరూ కూడా బాగా ధ్యానించాలని నా ఆలోచన. దావీదు గారు ఇందులో మరి దేవునికి ప్రార్థిస్తున్న ప్రార్థనలు విన్నప మనం కొన్ని చూద్దాం. అందులో చెప్పబడిన ప్రతి మాటను మనం ధ్యానించలే. కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మరి బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మొదటి వచనాన్ని మనం చూస్తే, యెహోవా రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా ఎవరికి వెరతును? ఏమండి, భక్తుడు చాలా నిబ్బరంగా ధైర్యంగా ప్రభువు వారి మీద ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా నాకు వెలుగై ఉన్నారు, దేవుడు నాకు వెలుగు. ఏమండి, యెహోవా వెలుగుగా ఉన్నాడు దావీదు గారికే కాదు, ఆయన నమ్మిన ప్రతి వారికి దేవుడు వెలుగు. ఏమండి, ఒకసారి యోహాను సువార్త చూడండి, 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని అందరికి నా వాయిస్ వినిపిస్తుంది కదండి? తీసిన వారు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యోహాను మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ప్రభువారిని ఎవరైతే వెలుగు కలిగి ఉంటారు, ఆయన వెలుగై ఉన్నారు. ప్రభువారు లోకానికి వెలుగు. చూడండి, మనం కూడా ఆయన వెంబడిస్తే వెలుగుగా ఉంటాము. ఈ విషయాన్ని మత్తయి సువార్త 13వ వచనంలో కూడా ఆయన చెప్పారు. మరొకసారి చూడండి ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము అంటే యేసు ప్రభువారు చెప్తున్నారు. తీసిన వారు చదవండి పిల్లారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నేను తీసాను, చదువుతాను. లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం, అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం పరిగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం ఇక్కడ చూడండి 14వ వచనంలో. చూడండి 14వ వచనంలో ప్రభువారు అంటున్నావు. 13వ వచనంలో మీరు ఉప్పు అయి ఉన్నారు. క్రైస్తవులు ఎవరంటే, అండ్ ఉప్పు చాలా విలువైనది. ఎంత మంచి కాస్ట్లీగా, అందులో సాల్ట్ వేయలేదు అనుకోండి, దానికి అది ఎంత కాస్ట్లీదైనా సరే రాదు. ఏమండి, అంటే ఉప్పుకున్న వాల్యూ అలాంటిది. ఏమండి, ఎంత సాల్ట్ వేయకపోతే, ఉప్పు వేయకపోతే ఎంత రుచి ఉండదో, ఏమండి టేస్ట్ రాదో.
సో లోకములో క్రైస్తవుడు లేకపోతే లోకము కూడా అలా చెప్పగా ఉంటది లోకానికి. అలాగే లోకంలో క్రైస్తవుడు ఎవరంటే వెలుగై ఉన్న, ఇది ఎవరంటున్నారండి ఈ మాట? ప్రభువారు అంటున్నారు, నేనేం అనట్లేదు, ప్రభువారే చెప్తున్నారు. లోకానికి వెలుగు, లోకానికి వెలుగు. సో అలాంటి క్రైస్తవ వెలుగుగా ఉన్నటువంటి క్రైస్తవుడు పై స్థానంలో ఉండాలి. ఏమండి అంటే వెలుగు ఎక్కడ ఉండాలండి? దీపం ఎక్కడ ఉండాలి? అంతటికి కనిపిస్తుంది, వెలుతురు వస్తుంది. అదే ఏదో ఒక చాటున ఏమంటున్నారంటే కొంచెం కిందలో మంచం కింద పెడితే అది వెలుగు రాదు కదా. సో అలాగా క్రైస్తవుడు ఎప్పుడు వెలుగులా అందరికీ వెలుగిచ్చే విధంగా ఉండాలి. ఎక్కడో ఒక క్రైస్తవుడు పడని రీతిలో, ఏమండి తెలియని రీతిలో ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన వెలుగును ప్రకాశింప చేయాలి. అది ఏ విధంగా ప్రకాశింప చేయాలో నేను ఈ వెలుగు గురించి ముగిస్తాను. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. క్రైస్తవులు ఇప్పుడు వెలుగు కలిగి ఉన్నారా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఏమండి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 7వ వచనం నుంచి చదవండి పిల్లారా. 7వ వాక్యం. యోహాను గారు రాసి అయితే మొదటి అధ్యాయము 7వ వాక్యం. అయితే చదవండి. అయితే ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపంలో నుండి మనలనుగా చేయను. మనము పాపం లేని వారు. చూడండి చాలా జాగ్రత్తగా చూడండి. 5వ వచనంలో ఏమన్నారు ఒకసారి చూస్తే, దేవుడు వెలుగు ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. అది గమనించారు కదండి. ఆయనతో కూడా సహవాసం చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగించకుందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గల. అప్పుడు ఎప్పుడు గమనించండి ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం చేసిన వారం అవుతాం. ఎప్పుడైతే ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తామో అప్పుడు యేసుగా చేస్తుంది. అయితే ఇప్పుడు వెలుగులో నడవడం అంటే ఏంటి అనేది మనం చూడాలి. ఏమండి అంటే ఏంటి? మనం వెలుగు ఎలా అవుతాము? ఏమండి దేవుడు ఎలాగో వెలుగు, మరి ఆయన నడుచుకోవడం అంటే ఏంటి? ఏమండి ఆ వెలుగులో మనం నడుచుకోవడం ఎలా? మనము ఎప్పుడు వెలుగు అవుతాం ఆలోచన చేస్తే, మన వెలుగులో నడిస్తేనే మనకు యేసు రక్తం మనల్ని పవిత్రులుగా. ఎవరు నడుస్తున్నట్టు అనే క్వశ్చన్ మనకి ఇక్కడ వస్తుంది. అర్థమవుతుందండి నేను చెప్పిన ఈ పాయింట్? ఏంటంటే ఎవరైతే వెలుగులో ఉన్న దేవుణ్ణి నమ్మారో వారు మరి ఎవరు వెలుగులో నడిచిన వారు అవుతారు అని అంటే, అదే పత్రిక చూడండి, అదే మొదటి పత్రిక యోహాను గారు 2వ అధ్యాయము 10వ వచనాన్ని 9వ వచనం నుంచి చదువుదాం. వచనాలు చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో
ఉన్నాడు. చీకటి అక్కడ అతనికి చాలమ్మా, ఇక్కడ జాగ్రత్త గమనించండి. చీకటి అతని అటు కన్నులకు కలుగు చేసెను. కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. తెలియదు. పిల్లరా జాగ్రత్త గమనించిన వాక్యాన్ని. వెలుగులో దేవుడు వెలుగై ఉన్నాడు, వారు వెలుగై ఉన్నారు. మరి మనం కూడా వెలుగు అవుతాం. ఎప్పుడు అవుతామంటే మనము చేస్తే, ఆయనతో నడిస్తే, ఆ వెలుగులో మనం నడిచినప్పుడు, ఆ వెలుగుతో నడిచిన వారు మేము ఆయన ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, తన సహోదరుని ప్రేమించిన వాడు వెలుగులో ఉన్నాడు. ఏమండి, వెలుగై ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు అంటే మన తోటి సహోదరుల మనం ప్రేమించే వారై ఉండాలి. అప్పుడు మనం వెలుగులో నడిచిన వారం అవుతాం. అంటేనే ఆయనతో సహవాసం చేసిన వారం అవుతాం. అప్పుడే యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ఎప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుంది? మన తోటి సహోదరులు మనము ద్వేషిస్తూ, మన తోటి మనం దూషిస్తే యేసు రక్తం పవిత్రంగా చేయదు. మన తోటి సహోదరులు ప్రేమించే వారమై ఉండాలి. అప్పుడు మనం వెలుగులో నడిచిన వారం అవుతాం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో నడుస్తున్నాడు తప్ప వెలుగు. నీలాగే భక్తి కలిగి, నీలాగే మంచి విశ్వాసం కలిగి, మంచి ప్రార్థనాపరుడైనటువంటి నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే చీకట్లో నడిచినట్టు. చీకట్లో నడిచిన వాడు ఏమండి మరి తను ఎక్కడికి పోతున్నాడో తెలియదు. అదే చెప్తున్నాడు, చీకట్లో మీరు నడవద్దు, వెలుగులో నడండి. వెలుగులో నడవడం అంటే ఏంటంటే మీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు వెలుగులో నడిచావు, నువ్వు వెలుగుగా ఉన్నావు. అప్పుడు యేసు రక్తం నిన్ను పవిత్రునిగా చేస్తది అని వచ్చిన మాట్లాడారా. చూడండి పిల్లరా, దావీదు గారు ఏమండి అలాంటి ఆయన నాకు దేవుడు చెప్పి ఏమండి తన సహోదరులను ప్రేమించేవాడిగా దావీదు మంచి ప్రేమ కలిగిన వాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా ఉండాలి, వెలుగులో నడాలి. అప్పుడే మనం పవిత్రులం అవుతాము అనే విషయాన్ని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకేమంటున్నారు దావీదు గారు అంటే, మళ్ళీ కీర్తన 27లోనికి వెళ్దాం. చాలా కనుక త్వరగా ముందుకు వెళ్దాం పిల్లరా. రక్షణ అయి ఉన్నాడు. ఏమండి, ఆయన రక్షణ అనే విషయం మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 1:21 చూడండి. యేసు రక్షకుడు. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. ఆయన వారి పాపం నుంచి విడిపించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఏమండి, పాపం నుంచి విడిపించేవాడు ఆయన కనుక ఆయన రక్షకుడు. అపోస్తలుల కార్యం 4:12 కూడా చూడండి. ఏమంటే ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదని ఉంటుంది. సో మన వెలుగుగా ఉన్నవాడు, మనం నమ్మిన దేవుడు రక్షకుడు. ఏమండి, అందుకే మనం ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే హింసించేటటువంటి పరిస్థితులు పెరుగుతున్నాయి లోకంలో. ఎక్కడ సువార్త చేద్దామన్నా, ఎక్కడ ఏమంటే ప్రభు మతోన్మాదం పెరుగుతూ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, అందులో ఉన్నారు. అయితే ప్రియులారా, మనము సువార్తను ఏమంటే భయ అవసరం ఏమి లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి మనం చెప్పకూడదు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దని కూడా ప్రభువారు చెప్పారు. సో మనము సువార్త చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటిస్తే మాది ఆపలేడు అనే విషయం మనం తెలుసుకోవాలి. సో మన ప్రవర్తన అనే సువార్త చాలా ముఖ్యమైనది. ద్వారా ప్రకటించే సువార్త మంచిదే. నేను అంతకంటే మంచిది ఏదంటే మన ప్రవర్తనే ఒక సువార్తగా ప్రేమించలేనప్పుడు ఏమండి మరి అన్యుని ఎలా ప్రేమించగలుగుతాం? సో క్రైస్తవునిగా మనం కూడా ప్రేమించాలని ప్రభు వారు చెప్పారు కనుక మన మంచి ప్రవర్తనతోనే మరి అనేక ప్రభు దగ్గర తీసుకుని వచ్చే వరకు ఉందాం. దావీదు గారి యొక్క ప్రార్థన మనం చూస్తే, యెహోవా నా
ఎవరికి వెరతను, నేను ఎవరికి భయపడను. ఆయన నా దేవుడు, నా రక్షకుడు దగ్గరగా ఉన్నాడు అని మనము ఆయనలాగా ధైర్యంగా చెప్పగలిగేటట్టుగా మన తర్వాత చూడండి 2వ వచనంలో, నా శరీర మాంసము తినుటికై దుష్టులు నా మీదకి లేచి నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి, నాకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను నేను ధైర్యము విడవకుందును. చూడండి, అంటే ఆయన ఎంత నిశ్చయతతో, ఎంత ప్రభు మీద ఆనుకొని ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. శత్రువులు వచ్చినా సరే, దండు దిగినా సరే నేను ఏమాత్రం కూడా జడిసిపోను అని హృదయంలో భయపడదు, నా మీదకి యుద్ధము రేగినా సరే నేను ధైర్యము విడిచిపెట్టను, ధైర్యంగా ఉంటాను. దేవుడే నాకు రక్షకుడుగా, నా దేవుడు నాకు వెలుగుగా, ఆయన నాకు దుర్గముగా ఉన్నాడు కనుక నేను భయపడ నిశ్చితతో ఏమండి అంత నిరీక్షణ కలిగి దావీదు గారు చెప్తున్నారు పిల్లలు. 4వ వచనం చూడండి, చాలా చక్కటి ప్రార్థన ఇక్కడ రాయబడింది. ఏంటి ఇది మనమందరం కూడా ప్రార్థన ఇది. ఏమండి 4వ వచనం చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, ఆయన ఆలయములోను నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు గారు ఏమండి చక్కటి ఏమండి మంచి వరాన్ని ప్రభువారిని అడుగుతున్నారు. ఈ వరాన్ని మనం కూడా అడగాలి. వరం అడిగాడు. ఏంటి ఆ ఒక్క వరం? ఈ ఒక్క వరములోనే ఏమండి చాలా గొప్ప సంగతి ఏమండి. ఆ ఒక్క వరములోనే ఈ జీవితానికి అవసరమైన, ఈ జీవితానికే కాదు లైఫ్ కూడా అవసరమైనటువంటి సంగతి దాగి ఉంది. ఆయన చెప్తున్నారు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఆయన ఏంటి మంచి ఆయన అడిగాడు దేవుణ్ణి. మనం కూడా ఇలాంటి వరం అడగాలి. ఇలాంటి వరం, దేవుని ప్రసన్నతను చూడాలి, ధ్యానించాలి. ఎప్పుడంటే మన జీవిత కాలం అంతా కూడా ఆయన మందిరంలో ఉండాలని కోరుకోవాలి పిల్లరా. ఎందుకంటే ఆయన మందిరంలో ఏమండి ఎంతో క్షేమకరమైంది. ఏమండి ఆయన మందిరంలో నివసించడం, ఎక్కడ నివసించిన క్షేమం లేదు, కానీ ఆయన మందిరంలో నివసించడం ఎంతో క్షేమం. అదే చెప్తున్నాడు 84:10లో, ఒక దినము ఆయన మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చూడండి 84వ కీర్తన 10వ వచనంలో రాయబడింది. 84వ కీర్తన వచనంలో 84:10 గడుపుట చదవండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. చూడండి పిల్లరా, ఆయన దినము గడపటమాట 1000 దినాల కంటే శ్రేష్టము. చూడండి పిల్లరా, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట చాలా విషయాలు. 4వ వచనం కూడా చూడండి, చెప్తున్నాడు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమండి ఈ అధ్యాయం అంతా కూడా అదండి. అంటే ఆయన నివసించేవారు ధన్యులు, బ్లెస్డ్ పీపుల్స్ వారే, ఆశీర్వదించబడిన వారు అవుతారు. ఆయన మందిరం కూడా చదివితే, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది. చూడండి పిల్లలు, ఆయన శరీరం కూడా కేకలు వేస్తుంది అనమాట. దేవుని మందిరంలో నిజంగా గొప్ప ఆనందం ఉంటుంది. ఆత్మతో నింపబడి దేవుని మందిరంలో
ఎందుకంటే అరుస్తారు ఒక్కోసారి అంటే పిల్లరా, ఆత్మ ఏమండి చాలా మంది అనుకుంటారు ఇదేదో మందిరంలో స్తుతిస్తూ ఉంటే ఆ చాలా మంది అనుకుంటారు పిచ్చి పట్టింది వీళ్ళకేమో పట్టేసింది అనుకుంటారు, కానీ ఆత్మతో నింపబడిన వారు ఆ గట్టిగా దేవుని స్తుతిస్తూ ఉంటారు, భయపడకుండా దేవుణ్ణి స్తుతిస్తారు పిల్లరా. సో అలాంటి పరిస్థితి మరి మనకి ఏమండి అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత చూద్దాం, తర్వాత రాయబడిన వచ్చిన కంప్లీట్ చేద్దాం. చెయ్యి నాకు ముప్పెడుతుందండి, నేను వీడియో ఆఫ్ చేస్తాను. ఓకే ప్రియులారా, 5వ వచనాన్ని చూస్తే, ఆపత్కాలమందు ఆయన పర్ణశాలలోనున్న దాచును. ఏమంటే ఆపత్కాలంలో దేవుడు తన దాస్తాడు, తన గుడారపు మాట నన్ను దాచును. అంటే మాట్లాడుతున్న ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, అంటే దేవుని మీద ఆయనకి ఎంత నిబ్బరం కలిగి ఉన్నారో మనం ఆలోచన చేయాలి. మనం కూడా అలాంటి నిశ్చయత, నిబ్బరం అని ఈ వచనాలు అన్ని కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే తల ఎత్తబడును. అంటే శత్రువులు ఆయన చుట్టుకొని ఉన్న వారందరికంటే దేవుడు నా తల ఆ నమ్మకం ఆయనకు ఉంది. ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని పాడేదను, యెహోవాని గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంట ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చాలా విషయాలు గమనించండి. మొదటి వచనంలో ప్రభువారు ఎలాంటి వారో ఆయన చెప్తున్నారు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు రక్షకుడై ఉన్నాడు అనే తర్వాత దుష్టులు ఆయన మీదకి వచ్చినా సరే, యుద్ధం ఆయన మీదకి వచ్చినా సరే అని 2-3 వచనాలు చెప్తూ 4వ వచనంలో ఏమంటున్నారు, నేను దేవుని మందిరంలో ఆయన ధ్యానించాలని నా జీవిత కాలం అంతా ఆ వరాన్ని నేను దేవుని దగ్గర కోరు. 5వ వచనంలో దేవుడు నన్ను దాస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దుర్గము, నన్ను శత్రువుల కంటే నా తల ఎత్తేవాడు అని నమ్మకాన్ని, ఏమండి దేవుని మీద గొప్ప విశ్వాసాన్ని ఆయన తెలియజేస్తాడు. 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు, 7వ వచనం, దేవా నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రార్థన విను, కరుణతో నాకు సమాధానం ఇవ్వు అని 8వ వచనం చూస్తే, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా నేను వెదికెదనని నా హృదయం నీతో అనేను. ఏమంటే 8వ వచనం గమనించండి, ఏమని సెలవిచ్చారండి, నా సన్నిధిని వెదకండి. ఏమంటే మనం ఇప్పుడు కూడా సన్నిధి వెతకాలి, దేవుని సన్నిధి, ఆయన సహవాసం. ఈరోజు చాలా మంది ఎన్నో రకాల ఏమండి వెతుకుతూ ఉంటారు, కానీ దేవుని సన్నిధి లేదా దేవుని సహవాసం వెతకరు. ఎక్కడైతే మనము ఏమండి హృదయపూర్వకంగా మోకాలు వేసి మీదే నమ్మకంతో నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉంటామో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ నేను ఉంటాను. ఆయన ఒకరు ప్రార్థించి ఆయన ఉంటాడు. అంటే నీ హృదయంలో ఏమండి ఆత్మీయంగా ఆయన పట్ల అంత నమ్మకం కలిగి నువ్వు ఉంటే ప్రియుల ఆదుకునే దేవుడు, ఏమంటే మనతో ఉండే దేవుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఆయన సన్నిధిని వెతకటం మనకి ఎంతో మేలు. ఏమంటే ఆయన సన్నిధిని వెతికినప్పుడు వెతుకుతా దావీదు హృదయం అట దేవునితో అన్నదంట.
సో మన హృదయం కూడా దేవునితో అనాలి, దేవా నీ సన్నిధిని నేను వెతుకుతాను. ఒప్పుకోకూడదు. చాలా మంది ఆదివారం నాడే చాలా రకాల మరి ఫంక్షన్స్ అని రకరకాల వెళ్ళిపోతుంటారండి. నేను వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో ఒక గంట కోట్లు వేసేసి 2 నిమిషాలు ప్రార్థించి వెళ్ళిపోతుంటారు. దేవుని సన్నిధిలో ఉండి మరి ఆయన గురించి పాడటము, ఏమండి ఆ వాక్యాన్ని ధ్యానించడము, ఇంకా వినటము, నేర్చుకోవటము, ఇలా ఆదివారం నాడు కూడా ఎన్నో పనులు పెట్టేసుకుంటారు. ఆదివారం నాడు కూడా రకరకాల వెళ్ళిపోతుంటారు పిల్లరా. ఏమండి దానివలన పిల్లరా ఏమంటే దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కోల్పోకూడదు. దావీదు గారు చెప్పినట్టుగా నా హృదయం నీతో అంటది ప్రభా, వెతుకుతాను అనాలి. ఏమండి 9వ వచనం చూడండి, నీ ముఖము నాకు దాచకము, కోపము చేత తోలివేయకము, నా సహాయుడు నీవే, రక్షణకర్తవుకు నా దేవ, నన్ను విడనాడకము. ఇక్కడ ఈ ప్రార్థనలో దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. ఏమండి ఏమని, నీ ముఖము నాకు దాచుకు, కోపంతో నీ సేవకుని నన్ను తోలివేయకు ప్రభువా, నా రక్షణకర్త నువ్వే దేవా అంటూ నన్ను విడనాడకు, నన్ను విడిచిపెట్టుకొని అనుకుంటున్నాడు ప్రభువారిని. ఏమంటే ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉంటూ ప్రభువుని బ్రతిమాలుకో, విడిచిపెట్టకు, నన్ను రక్షించు అని ప్రభువు దగ్గర మనం గోజాడాలి. ఏమండి 10వ, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఏమంటే తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే చేరదీసేది దేవుడే. అండ్ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే వాడును నేనే అని కదండి. సో మనల్ని తల్లి మరిచిన, తండ్రి విడిచిన పెట్టిన వాడు దేవుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే యెహోవా నన్ను. మంది అనాథులు మనం చూస్తాం కదండి, తల్లిదండ్రులు లేని అనాథులు. మరి వారందరిని ఎవరు వారందరిని ఎవరు నడిపిస్తున్నారండి? దేవుడే కదా. ఏమండి ఎంతో మంది మ్యారేజ్ కాకముందే రకరకాలుగా పాపాలు చేసి బిడ్డలను కనేసి వేస్తే అలాంటి అనాథుల్ని ఎవరండి పోషిస్తున్నారు, పెంచుతున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? సో మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టేసినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టడం మనం తెలుసుకోవాలి. ఉన్న తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు మంచివారుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమండి ప్రతి తల్లి, చాలా మంది తల్లిదండ్రులు తన బిడ్డల పట్ల కూడా కనికరం లేని వారుగా ఉంటారు. తన బిడ్డలను కూడా చంపే, కూడా రకరకాలుగా హింసించేవారు ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటే విడిచిపెట్ట తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన త్రోసివేసి, ఏమండి ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఆదుకునే దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. 11వ వచనం చూస్తే, నీ మార్గము నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం నడిపింపుము. ఏంటి ఇలాంటి చక్కటి ప్రార్థన మనం చేయాలి ప్రియులరా. ఏమండి ఎందుకంటే మనకు చాలా విషయాల్లో కొన్ని కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఏమండి అలాంటప్పుడు ఇలాంటి నాకు నాకు నీ మార్గాన్ని బోధించు. ఏది దేవుని మార్గమో, ఏది లోక మార్గమో, కొన్ని కన్ఫ్యూజన్ విషయాలు మనకు ఉంటాయండి మన జీవితంలో. ఏది చేస్తే మార్గమో, ఏది లోకం సంబంధమైన సాతాను మార్గం మనకు తెలియని కన్ఫ్యూజన్లు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ప్రార్థన చేయాలి దావీదు గారి లాగా. నేను మనం చాలా పనులు చేస్తుంటాం కదండి, చేస్తున్నప్పుడు అది దేవునికి కొన్ని విషయాలు మనకు తెలియదు. ఏమంటే వాక్యం తెలిసిన వారికి కూడా ఏమంటే నాకు కూడా, నేను కూడా ఎన్నో విషయాలు కన్ఫ్యూజన్ అవుతున్నప్పుడు ప్రభువాన్ని అడుగుతూ ప్రార్థిస్తున్నా, లేదంటే నా సొంత మార్గమా, లేదంటే దుష్టుడి మార్గమా, నాకు తెలియదు ప్రభు, నాకు తెలియపరచని అడుగుతూ విషయాలు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ప్రభువాన్ని ఇలాగా ప్రార్థిస్తుంటాను. అలాగా మీరందరూ కూడా ప్రార్థించాలి. మన అందరూ ఎవరి కూడా సంపూర్ణమేమి కాదు. ఏమంటే వాక్యంలో కానీ దేవుని విషయంలో కానీ సంపూర్ణంగా అన్ని తెలిసి
ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తేనే మనం ఆయన మార్గంలో ఖచ్చితంగా నడుచుకోగలుగుతాం. లేదంటే ఉంటాం పిల్లరా. సో మన కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దేవుణ్ణి ఇలా ప్రార్థించాలి. ప్రభు నీ మార్గం నాకు బోధించు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి మరి సరళమైన మార్గం నాకు నడిపించు, శత్రువుల మీదకు తప్పించబడాలో నాకు తెలియచేయి ప్రభా అని మనము ఇలాంటి ప్రార్థన చేయాలి ప్రియులరా. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగ్రొక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు, నా విరోధులకు నన్ను అప్పగింపకము. ఏమంటే విరోధులు శత్రువుల యొక్క కోరికకు నన్ను అప్పగించ, అబద్ధ సాక్షులు రకరకాల అలాంటి వారు మన మీదకి వచ్చి ప్రభు మీద. మూడవది కనిపెట్టాలి. మన మీద ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు, పుకారాలు పుట్టిస్తుంటారు కదండి, లేనిపోని మనమే చెప్తుంటారు అబద్ధ సాక్ష్యాలు. అలాంటివి వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే మొదటిగా ప్రార్థన చేయాలి, రెండోది ప్రభువుని మీద నిరీక్షణతో ఉండాలి మనం. సో ఇక్కడ తర్వాత చూడండి, నా అప్పగింపము, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందు నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును. దావీదు గారు అంటున్నారు, సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నేనేమవుదును. ఆ నమ్మకం మనకు ఉండాలి. దేవుని యొక్క దయ మనము ఈ లోకంలోనే మనం పొందుతాము అనే విషయము మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలోనే మన యందు దయ చూపించే దేవుడు. అని సజీవులు ఉన్న ఈ దేశంలోనే దేవుడు మన పట్ల దయ చూపించే దేవుడు. అందుకని మనం ఈరోజు ఆయన నమ్ముకోగలిగాం. ఎంతో మందికి లేని రక్షణ భాగ్యము ఈరోజు మనకు కలిగింది అంటే ప్రియులారా, అది ఆయన దయే, ఆయన మన పట్ల చూపించిన కృపేనండి. ఆయన ఏ విధంగా ఆయన్ను ఆరాధిస్తున్నాము, ఆయన నిజమైన దేవుడు అని మనం తెలుసుకోగలిగామంటే నిజంగా అది ఆయన దయ కదండి. సో ఆ దయ మనకు ఉంది అనే విషయము, ఆ నమ్మకము మనకు ఉండాలి. ఆ దయ మనకుంది అనే నమ్మకం లేకపోతే పిల్లరా చాలా కష్టం. అదే దావీదు గారు ఇక్కడ అంటున్నారు, దేవుని దయ నాకు ఉంది అని. ఈరోజు మనకు కూడా దేవుని దయ ఉంది. అందుకనే మనము నిజ దేవుణ్ణి నమ్ముకొని ఆయన రక్షణ పొందుకొని జీవించగలుగుతున్నాం పిల్లరా. సో మనం మరణించిన మరుక్షణం నిత్య జీవానికి చేరే గొప్ప ధన్యత కలిగి ఉన్నాం మనం. ఆ నిత్య జీవానికి ఆయనతో పాటు సదాకాలం జీవించే జీవితం మనకు ఉంది. ఆయన దయ ఉంది కనుకనే ఆయన మనం తెలుసుకోగలిగాం. చివరి వచనం చూడండి, 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎల్లప్పుడూ మనం రక్షించే దేవుడని, మనల్ని అన్ని విషయాల్లో కాపాడే దేవుడని, ఆయన మీద మనం ఎప్పుడు కూడా మనం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి పిల్లలు. ఆయన యందు నిరీక్షణ ఉంచి కనిపెట్టుకొని ఉన్నవారిని కాచే దేవుడు, ఆయన కాపాడే దేవుడు మన దేవుడు కనుక ఆయన యందు ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి కనిపెడదాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. మనం రక్షించే దేవుడని మనం విశ్వాసం ఉంచుదాం పిల్లరా. దావీదు గారి లాగా మనము ఈ చక్కటి ప్రార్థనలు మనం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా 4వ వచనంలో ఉన్న ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన పిల్లరా. మరి ఆయన్ని ఎలాంటి వరం అడగాలి, దావీదు గారు ఎలాంటి వరం అడిగారో అలాంటి వరాన్ని మనము అడిగితే మనకు చాలా మంచిది. మన జీవిత కాలం అంతా మరి దేవుని మందిరములోను ఉంటూ ఆయన ప్రసన్నతను చూస్తూ ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే అది ఎంతో గొప్ప భాగ్యం పిల్లరా. సో ఈ భాగ్యాన్ని మనము కలిగి ఉన్నామని మనం తెలుసుకుందాం. నిత్యం ఆయనలో ఆనందిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. దావీదు గారి లాగా ఆయన యందే ఆనుకొని జీవిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయనా, ఇదిగో దేవా, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో ఈ విధంగా నీ మాటలు పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవా మీకు స్తుతిస్తూ స్తోత్రాలు సమర్పిస్తున్నాను నాయనా. దేవా తండ్రి, దావీదు గారు 27వ మరి కీర్తనలో దేవా తండ్రి నైనా మీకు చేసినటువంటి ప్రార్థనలు
అయినా ధ్యానం చేసాం. అవును ప్రభా, మీరే మాకు లోకానికి